స్వామి, విష్ణువు యొక్క అవతారమగు కపిలుని యొక్క జ్ఞానబోధలు ఏమి? శ్రీ దత్తస్వామి వారి సమాధానము. భాగవతము 3వ స్కందములో విష్ణువు యొక్క అవతారమగు కపిలుడు తన తల్లియగు దేవహూతికి ఈ క్రింది జ్ఞానబోధలను చేసినాడు. అదే స్కందములో కపిలుడు విష్ణువు యొక్క అవతారమనియు వర్ణించబడినది. కపిలుని జ్ఞానబోధలు ఏమనగా, తన కోరికలు తీర్చినవి అయినను నా సేవ తప్ప ఇతర కర్మములను నా భక్తులు ఇష్టపడరు. నన్ను సూచించు విగ్రహములను అర్చించుటలో నా భక్తుడు ఆసక్తి కలిగి ఉండరాదు. నరావతారములో ఉన్న నన్ను నిర్లక్ష్యము చేసి నా విగ్రహములను పూజించువానికన్నా మూఢుడు మరి ఒకడు ఉండడు. యజ్ఞము పేరుతో అన్నమును నేతిని భౌతికమైన అగ్నిలో దగ్ధము చేయువాడు కూడా మహామూఢుడే. జడ విగ్రహముల కన్నను ప్రాణ శరీరములే ఉత్తమములు. అందులో కూడా ప్రతి వస్తువును ప్రతి వ్యక్తిని త్యజించి నన్నే సేవించువాడు అత్యుత్తముడు. భగవంతుడు ఒక జీవునిగా ఈ లోకమునకు వచ్చును. యోగము ద్వారా లేక కర్మయోగము ద్వారా అట్టి జీవుని అర్చించువాడు ఆ భగవంతుని అనుగ్రహమునకు పాత్రుడై ముక్తుడగును. యోగము అనగా గీత చెప్పిన కర్మయోగమే. కర్మయోగేన యోగీనాం. ఈ జ్ఞానబోధలు అన్నియూ తన తల్లికి భక్తి యోగమును గురించి చెప్పు ప్రకరణములో ఉన్నవి.